ఎవరమ్మా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా చెల్లండి, ఓకేనండి. ఓకే, మా అక్కండి. యాక్షన్ అనమాట. ఓకేనండి. అలాగే నన్ను ఆవిడ చెల్లి అంటారండి. నా మనసు ఎంతో గుండె ఉప్పొంగిపోతుందండి. నాకు చాలా చాలా సంతోషం. అందరూ పెద్దోళ్ళు అక్క అక్క అంటారు. అలాంటిది ఆవిడ మరి ఎందుకు అన్నారో నాకు తెలియదు, వయసు చూడలేదు, చెల్లి అన్నారు అంతే. అప్పటి నుంచి నేను చెల్లి అయిపోయానండి, ఈవిడ అక్క అయిపోయారు. ఈవిడ అక్క అంటే నాకే సిగ్గుగా ఉన్నదండి, కానీ తప్పదు. ఓకే, అలాగండి. చాలా మంచి మనసు అండి. వైజాగ్ నుంచి వచ్చారు. రెగ్యులర్గా ఉంటారు, కానీ ఒక నెల 2 నెలలు ఉండి మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ సరదాగా ఉండి మళ్ళీ వస్తారు. మొత్తం కూతుళ్ళు కొడుకులు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయారండి, హ్యాపీగా బతుకుతున్నారు. ఈవిడని ఇంకో ఫ్రెండ్, ఆవిడ కాళ్ళ పిల్లలు రాలేదు. అలా నాకు 2-3 సార్లు కలిసారండి టాగూరు షూట్లోని. అప్పటి నుంచి నేను మా ఇంటికి రండి అంటున్నాను. మొన్న వస్తానంటే రెడీగా చికెన్ ఉండేది, అన్నీ ఉండేనండి. అయితే ఆవిడ షూట్ ఉన్నదని వెళ్ళారు. అమ్మ షూట్ ఉన్నది ఇలాంటి, అయ్యో షూట్ ఎక్కువ అంటే రేపు మన ఇంటికైనా వస్తారు, ముందా పని చూసుకోండి అన్నాను. అక్కడికి వెళ్ళారు. ఇవాళ నా ఇంటికి రావడానికి బాబాయ్ ఏం చేశాడంటే తొందరగా ఆగొట్టేశాడంటే, అందులో 9 వరకు సీరియల్ అవ్వదండి. అలాంటిది తొందరగా పంపిస్తారంటే రండి అన్నాను. పాపం ఎక్కడికో ఒక అరగంట అటెండ్ చేశారంటే ఎదరికి మళ్ళీ వెనకొచ్చారు బాబు. పోనీలండి, వాకింగ్ అంతకన్నా ఏం అవ్వదు అన్నాను. చాలా మంచి మనసు అండి. నాకు చెప్తే ఎక్కించుకొని వచ్చేవాడిని. మంచి మనసుకే నేను ఫ్రెండ్షిప్ చేస్తానండి. రాణి గారు 15 ఏళ్ళ నుంచి ఒక్క మాట అనుకోలేదు. ఇంకే 1-2 వచ్చినాయి, కానీ బీభత్సం చేశారు, వదిలేశారు. ఇంక నేను అలాంటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఏంటంటే నేను స్నేహం చెయ్యాలి అంటే ఒక నెల మాట్లాడి వాళ్ళ పద్ధతులు, ఇది మాట తీరు బట్టే నేను ఓకే చెప్తానండి. సడన్గా మూవ్ అయిపోను. నా మనస్తత్వం ఏంటంటే బాలశంకర్రాలండి, ఈశ్వరుడికి మళ్ళీ చుట్టుకుని మాట్లాడి నా వాళ్ళు అనుకుంటాను. తర్వాత నన్ను శబ్ద పెట్టి పంపుతారు. అవసరం అంటారా అంటే నా మనసు ఇరిగిపోయిందండి. ఈవిడంటే నాకు ప్రాణం అండి. నాకు నేను అడగకుండా కూడా ఐస్ కొని పెట్టారు ఎండల్లోని. చాలా చాలా సంతోషం అండి. అంతే కదమ్మా, ఎండల్లో ఐస్ అంటే ప్రాణం లేసి వస్తుంది. ఇప్పుడైనా వస్తుంటే నీకు ఏ డ్రింక్ అంటే ఐస్ అంటే ఆమెకి చాలా ఇష్టం. నీకు ఏ డ్రింక్ అసలు ఐస్ ఇప్పిస్తే అసలు మామూలు కాదు, ఎంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు అంటున్నారు నీకు ఏ డ్రింక్ అంటే ఇష్టం అంటున్నారు. ఏదో అనుకోకుండా మళ్ళీ కూల్ డ్రింక్ అండి. అయితే మీరు ఏం వద్దనుకోకుండా నా దగ్గర కూడా కూల్ డ్రింక్ ఉన్నది, ఎందుకమ్మా ఎవరికైనా డబ్బులు వేస్ట్ చేయొద్దు, రండి నా దగ్గర కూడా డ్రింక్ ఉన్నది, నా దగ్గర నీ స్త్రీకి వచ్చారండి. అదండి కదా చెప్పబోయి కదా స్టోరీ చెప్పేసింది మా చెల్లి. అది అందుకు సంతోషం అండి. ఎవ్వరూ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇబ్బంది పడొద్దు, విసిగించొద్దు, బాధ పెట్టించొద్దు, ఈర్ష దేశాలకు చూడొద్దండి. అందరూ ఎక్కడున్నా మన ఫ్యామిలీ మన దగ్గరికి రాదు. మనం ఎక్కడుంటే అక్కడే మన ఉమ్మడి కుటుంబం అన్నట్టుగా మూవ్ అవ్వాలండి. అందులో ఈ ఫీల్డ్లో మనం అందరూ ఒకటి అవ్వాలి. అంతేగాని నువ్వు డిష్యూ అని నేను డిష్యూ అంటే అవసరం అండి. అక్కడి నుంచి నేను మీరు చూస్తాను, నువ్వు మీరు చూస్తావు, అవసరం అంటారా? అక్కడి నుంచి మన వయసులు దాటిపోయినండి 50. అక్కడి నుంచి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, బీపీ షుగర్లో రేజ్ అయిపోతాయి. అవసరం అంటారా? ఎప్పుడు కూడా అలా అనుకోకండి. మీకు ఇష్టమైతే మాట్లాడండి, ఓకే. కష్టమైతే మాత్రం మీరు వాళ్ళ జోలికి వెళ్ళిపోండి, నేను వాళ్ళ జోలికి వెళ్ళిపోండి. అలా ఉండాలండి. గొడవ పడినప్పుడే పెట్టేసుకోవాలండి ఏదైనా సరే, అంతే. మళ్ళీ వాళ్ళకు చూడొద్దు. కానీ నా మనస్తత్వం చెబుతున్నాను, వేరే వాళ్ళ మనస్తత్వం మళ్ళీ కలుస్తారేమో, కానీ నేనైతే అలా కలవలేండి. బీభత్సం మాటలు పడ్డాక మళ్ళీ నేను వాళ్ళ రూట్లోకి వెళ్ళను ఇంకా. అదండి నా మెంటాలిటీ చెప్పాను మీకు. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు, అర్థం చేసుకున్నారు కూడా, ఓకే. అదండి నా మనస్తత్వం అంతా కూడా. అమెరికా, ఉత్తరప్రదేశ్, దక్షిణప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో అందరెత్తినండి తెలుసా అండి. జయప్రద తర్వాత నేనే జయప్రద, జయసుధ కదండి. అనుష్క తర్వాత నేనే అనుష్క. అలాగే ఇంకొకరు ఉన్నారండి, ఎవరు శ్రీదేవి తర్వాత నేనే శ్రీ. మీకు ఇష్టమైతే ఓకే చేయండి, లేకపోతే మీ ఇష్టం. తిట్టారంటే మాత్రం మాట మీరైతే ఒక్క తిట్టు తిడితే నేను 10 తిట్లు తిడతాను. అది మాత్రం నా దగ్గర ఉన్నది లేకపోవడం, ఓకేనండి. ఎన్ని నేను ఆయన 4 ఓరే ఇంత సోది చెప్పినా మరి సోది నువ్వు మెట్రో రైలు పోయినట్టు పోతుంటది. ఆ ట్రైన్ ఆగదు, ఆ స్పీడ్. అచ్చం అమ్మ నోట్లో ఊడిపడ్డా అమ్మ పోలిక అన్నారండి. నేను ఇంకెంత మురిసిపోయాను. అచ్చం అమ్మ వాడి వచ్చింది నీకు అన్నారండి అక్కడ కూర్చున్న వాళ్ళు. నేను అన్నాను మా అబ్బాయి అంటే నేను మీ అబ్బాయి ఏమో అనుకుంటున్నాను. నేను పెంచుకున్నాను. ఏమండి నువ్వు ఎక్కువ ఇసుకున్నాడని ఇలా అన్నానండి. నువ్వు ఆగొద్దంటే అంటే వేరే ఆవిడంటుంది మాటలు రావా అన్నది. నో అన్నానండి. అయ్యా మాటలు రావా అంటే ఈ అంటున్నా అక్కడ సెగిల్ చేస్తున్నాడండి. నిజంగా మోగేషన్ చేస్తున్నాడు. అయ్యో పిల్లోడు ఎంత అని బాగా తర్వాత ఈడేదో గబుక్కిని కనకమ్మ అన్నాడు. అయ్యో అదేంటి మాటలు రావన్నా, అమ్మో అమ్మ నోట్లో ఊడిపడిపోయావు మా వాగుడికి అంటుందండి. అది భలే నువ్వు వచ్చింది, అది అస్సలు మర్చిపోలేను.
ట్రైన్లో ఎప్పుడు పోయినా సరే సరదాగా ఉంది. స్టోరీ మొదలు పెడతా ఏదో ఒకటి మొదలు పెట్టగానే దానికి సీరియస్ అవుతా ఉంటది, కోప పడతా ఉంటది. అందరు పక్కన కూర్చున్న వాళ్ళందరూ నవ్వే నవ్వు. నాకు తెలుసు, నేను యూట్యూబ్ అబ్బాయి యూట్యూబ్ తెలుసు. ఎంత దూరం పోతున్నా ఆ జర్నీ అర్థం కాదు, అంత బాగా వెళ్ళిపోతాం నవ్వుకుంటూ. ఎక్కడికి పోయినా నవ్వుడే నవ్వుడే. మీరు చెప్పండి, మాటలు పడండి. నాకేమీ లేవు, మీ కష్టాల గురించి చెప్పండి. నాకు కష్టాలు లేవు. సంతోషం, సంతోషం, హ్యాపీ. కాకపోతే ఇది కొంచెం సరదాగా ఉన్నది, సీరియల్ అవి చేయాలని వచ్చారు ముందు. సరే సరే అది అదండి, చాలా చాలా సంతోషం. ఇవాళ మా ఫ్రెండ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి. మళ్ళీ ఫ్రెండ్ మా అంటావు. అక్క, అయ్యో సారీ అక్క, నేను అక్కడ అదే నుంచి పరాక్ చెల్లెకి మాటలు పోతున్నా, మాట్లాడతాను. చెల్లె నుంచి అక్కకి పోతున్నా, అక్కడ నుంచి ఫ్రెండ్కి. పరాక్ మాటలు నేను మాట్లాడతానండి. నన్ను మీరే చెల్లి అర్థం అని చేసుకోండి. వాడుకోండి. ఆవిడ అక్కండి నాకు. ఓకేనండి. ఇంకేం చెప్పాలి. ఇప్పుడు మేము బయటికి వెళ్తామండి. ఏమంటారు దాన్ని? వెజిటేబుల్ బిర్యానీయా, కూరగాయల బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ చేస్తానండి అక్కకి. చాలు, ఇదిగోండి స్వీట్ తినండి, కావాలంటే పెడతాను. కొంచెం తినండి, కొంచెం కొంచెం తీసుకుంటే తినండి, ఏం కాదు. కొద్దిగానే కొంచెం ఒక ముక్క తినండి. ఇష్టం ఉండదా? మీకు కూడా షుగర్ ఉందా అయింది? లేదు. మరి తినండి. రోడ్లో పెట్టుకుంటానికి పోనీయండి, అది బలవంతం కట్ చేయి. చేసేది చెప్తాను. తర్వాత ఓకే, చెప్తారా? స్వీట్ తినకూడదా? స్వీట్ తినకూడదా? చెప్తా. ఓకే ఓకే. అది ఏమన్నా వదిలేరు కాసి దాని ఏదో అంటే కాసేది ఆపుకో. ఉంటే మరి 10 నిమిషాలు అవని ఉండే 10 నిమిషాలు కూడా అవ్వకుండా ఎలాగండి 10 నిమిషాలు అవ్వాలా? అవ్వాలండి. అది సరే ఇక్కడ కూర్చోండి, ఇంకెందుకు మీరు ఇబ్బంది పడతారు పాపం. అమ్మా అలవాట్లేదుగా మీకు కెమెరా, మీరు పాపం అటు ఇటు ఊగుతుంటారు ఉయ్యాలు ఊగినట్టు. బాగా చెప్పు. ఎందుకు? అబ్బో వీడా చెత్త ముదిరండి వీడు కోట శ్రీనివాస్ మళ్ళీ మన బ్రెయిన్లో ఏముంది కూడా అమ్మాలి గడ్డతాడు. ఆహా. చాలా తెలివైనడండి, కానీ పైసా మాత్రం వదలడం. అవసరం అయితే ఖర్చు పెడతాడే తప్ప కానీ ప్రాణం పోతే అందరు మన సత్నా ఉంటే మంచితో ఖర్చు పెట్టడం. ఆ ఉప్పారు ఉప్పారం అలా అలా ఏడాకు ఎచ్చాకు పసలు పోతాడు తప్ప కానీ సీరియస్ అయితే అప్పుడు తీసుకెళ్తాడు మనం హాస్పిటల్కి. పోతున్నాం అన్నప్పుడు చెప్పేస్తాను. మనం పోతున్నాం అన్నప్పుడు ఆదుకోవాలి. అది. ఎందుకంటే మనిషి ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రాలేడు, ఉన్నప్పుడే కాపాడుకోవాలి. సిలిండర్ లెక్కించడానికి ఒక రోజు రమ్మన్నాడుగా నేనే అసరద్దండి. మళ్ళీ మొన్నటికి మాట రావట్లేదు. అప్పుడు తీసుకెళ్ళి 2 సిలిండర్లు ఎక్కింది, అప్పుడు మాట్లాడాను. పొద్దున్న నుంచి ట్రైన్లో మోషన్స్ అండి, అసలు ఆపు లేదండి. సెకండ్కి కూడా వాళ్ళు బల్ల ఇచ్చారండి పడుకోమని. అస్తమానం ఇలా పడుకుంటే మళ్ళీ ఇలా పడుకుంటే మళ్ళీ ఎలా వెళ్ళిందో అండి. ఒట్టు వాటర్. అప్పుడు ఆ వాళ్ళ మరి ఎక్కడున్నాడో దేవుడు ఉన్నాడండి. ఆ వాళ్ళ అంత నీరసం రాలేదండి. అన్నిసార్లు లేదు సరే, ఇంటికి వచ్చాక మళ్ళీ మొన్నాడు పీకేశారండి. కళ్ళు గుంటలాడిపోయి ఓ మొన్న 4 రోజులు లేవలేదేమే, అస్సలు పడిపోయింది. తగ్గలేదండి. అసలు ఏంది ఎట్లయిపోయింది మనిషి అని అందరూ అడిగారు. ఎందుకంటే చాలా ఐటమ్స్ తప్పు చేసాను. 1 మామిడికాయలు తిన్నాను, 2 నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదండి. ఆ టెస్ట్లో ఏం చేయండి 6500 అయింది. మీకు ఏది అన్ని పర్ఫెక్ట్గా ఉంది, కొలెస్ట్రాల్ మాత్రం బాగా ఎక్కువ ఉన్నది, మా హార్ట్ అటాక్ లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకనే దానికో ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాను. అది 3. ఇంకోటి రేషన్ బియ్యం తిన్నాను అక్కడ. ఒకరోజే కదా రేషన్ బియ్యం తిన్నానండి, పెరుగన్నం తిన్నాను. రేషన్ బియ్యం ఇప్పుడు మరి బియ్యం సోపు బియ్యం తింటే మొదలెట్టాను కదా 60 రూపాయల బియ్యం. ఇంకంతకు 3 మరి ఏది తేడా తెలియలేదు. డాక్టర్ గారు అన్నారు లేదమ్మా వేడి వల్ల అంతకన్నా ఏంటి కాదు అన్నారు. ఎండలో ప్రయాణం చేశాను కదండి, నైట్ ఎక్కాను, మార్నింగ్ తీసుకున్నాను, మళ్ళీ 9ంటికి వచ్చేసాను.